పశ్చిమాసియాలో క్షిపణులు పేలుతున్నాయి, మిసైల్స్ గాండ్రిస్తున్నాయి. మూడో వరల్డ్ వార్ జరుగుతుందా అన్న లెవెల్లో ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పోటాపోటీగా దాడులు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు ఇజ్రాయెల్ ఈ దాడుల్లో ఇరాన్ను భారీగా దెబ్బతీసింది. ఇప్పుడు మాత్రం ఇరాన్ తామేమీ తక్కువ కాదన్నట్లు ఇజ్రాయెల్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. రెండు దేశాల మధ్య వార్ మొదలైంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పెషల్ పోస్ట్ చేశారు. యుద్ధం మొదలైందంటూ తొలిసారి కామెంట్ చేశారు. ఇక కొద్ది రోజులుగా దాడులు ప్రతిదాడులు జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ప్రస్తుతానికి చంపాలని అనుకోవడం లేదంటూ కామెంట్ చేశారు. బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే సిచ్యువేషన్ సీరియస్గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత కౌంటర్గా ఖమేనీ మరో పోస్ట్ పెట్టారు. ప్రత్యేక ఖడ్గం పట్టుకొని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను ట్యాగ్ చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ ట్యాగ్ ఫోటోలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు దేశాల దగ్గర ఉన్న ఆయుధ కర్మాగారాల్లో దండిగానే మిసైల్స్ ఉన్నాయి. అయితే ఇరాన్ దగ్గర ఉన్న అత్యాధునిక మిసైల్స్ వేల సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 2000 పైనే మిసైల్స్ ఉన్నాయి. అయితే 2600 కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్పై దాడి చేయాలంటే పక్కా ప్రణాళిక వ్యూహం ఉండాలి. అలాంటిది మధ్యలో లెబనాన్, యెమెన్, సిరియా వంటి దేశాలను దాటుకొని ఇజ్రాయెల్పై మిసైల్స్ను ప్రయోగించాలి. ఇది రిస్క్తో కూడుకున్న టార్గెట్ అయినా ఇప్పటి వరకు ఇరాన్ తన ఆపరేషన్స్ను సక్సెస్ఫుల్గా చేస్తోంది. ఇప్పటికే అమెరికా 3 డజన్ల రీఫ్యూలింగ్ ట్యాంకర్లను ఐరోపా దేశాలకు చేర్చింది. వీటిని గల్ఫ్లోని బేస్ క్యాంపులను రక్షించే ఫైటర్ జెట్లు, ఇరాన్పై భారీ బాంబులతో దాడి చేసే లాంగ్ రేంజ్ బాంబర్లు వాడుకునేందుకు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాపై ప్రతిదాడి చేయాలంటే ఇరాన్ క్షిపణులు 10,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ప్రయాణించాలి. అంత సామర్థ్యం ఉన్న మిసైల్స్ దాని దగ్గర లేవు. అయితే ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచిస్తోంది ఇరాన్. ఇక ఇరాన్ మద్దతు ఉన్న ఇరాక్, హుతీలు సిరియాలోని సాయుధ ముఠాలు ఎర్ర సముద్రంలోని షిప్లపై దాడులు చేసే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇరాన్ కూడా హర్మూజ్లో అండర్ వాటర్ మైన్స్ను పెట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో దీంతో ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లోని స్థావరాల దగ్గర ఉన్న అమెరికా వార్ షిప్లు బయటకు రాకుండా ఇరుక్కుపోతాయి. ఈ టైంలోనే ఇరాన్ అమెరికా షిప్లపై దాడులు చేసి ధ్వంసం చేయొచ్చు. అమెరికా జోక్యం చేసుకుంటే వాటి స్థావరాలపై దాడి చేస్తామని ఇప్పటికే ఇరాన్ బహిరంగంగానే ప్రకటించింది. ఇలాంటి పరిణామాల్లో యుద్ధం తీవ్రత మరింత పెరుగుతోంది. ఎవరి శక్తి సామర్థ్యాలు వారికి ఉండడంతో దాడులు ప్రతిదాడులు ఎంతవరకు వెళతాయో అన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే వందల మంది జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఖమేనీ ప్రకటన తర్వాత ఇక ముందు కూడా ఎన్ని బాంబులు పేలతాయో, పరిస్థితి ఎంతవరకు వెళుతుందోనన్న టెన్షన్ ప్రపంచ దేశాలకు పట్టుకుంది. Дом самый нахуй. Я иду. Ебашу дом самый нахуй. రైట్, ఇక ఇజ్రాయెల్ ఇరాన్ వార్కు సంబంధించి మనతో మాట్లాడటానికి మనం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ విశ్లేషకులు, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఎస్, అసలు ఇరాన్ ధైర్యం ఏంటి? అసలు ఇరాన్కు ఇజ్రాయెల్ను బీట్ చేసేటువంటి దమ్ముందా? అమెరికా కూడా మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, కానీ కొన్ని వేల కిలోమీటర్లు దాటి దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి. అమెరికా జోక్యం చేసుకుంది కాబట్టి
ఇది మరింత తీవ్రతరమయ్యేటువంటి ప్రస్తుత పరిస్థితులు, అసలు పశ్చిమాసియా దేశాల్లో ఏం జరుగుతోంది, దాని ఎఫెక్ట్ ఇతర దేశాల మీద ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్ ఎంత దూరం ఉందో ఇరాన్కి కూడా ఇజ్రాయెల్ అంతే దూరం ఉంది అనేది ముందుగా మనం గమనించాలి. అవును. ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. ట్రంప్ ఎక్కడున్నాడో ఖమేనీకి తెలియదా, లేకపోతే ఇరానియన్స్ కి తెలియదా? అందుకని ముందు మాటల యుద్ధం, ప్రచార యుద్ధం అనేటువంటిది సాగుతా ఉంది. ఇరాన్ మన మీడియా, తెలుగు మీడియా కావచ్చు లేదా మన దేశంలో ఉన్నటువంటి మీడియా అనుకున్నంత బలహీనమైనటువంటి దేశం అయితే కాదు. దాని దగ్గర ఇజ్రాయెల్ మిలిటరీతో పోల్చుకుంటే 3-4 రెట్లు, దాదాపు 3 రెట్లు వరకు మిలిటరీ ఉంది. క్షిపణులు ఉన్నాయి, లాంగ్ రేంజ్ క్షిపణులు ఉన్నాయి. దాని యొక్క సత్తా ఏమిటనేటువంటిది మనం ఈ 5 రోజుల్లో 6 రోజుల్లో మనం చూసాం. ఇజ్రాయిల్లో జరిగినటువంటి విధ్వంసకాండని ఇజ్రాయిల్ అదేవిధంగా పశ్చిమ దేశాల మీడియా మూసి పెడతా ఉంది తప్ప దాన్ని ఎలో చేయట్లేదు అని కూడా చెప్తున్నారు. సరే, అది నిజమా కాదా అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే, ఇజ్రాయిల్ అంటే అమెరికా లేదా ఐరోపాలోని జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలను వినియోగించేటువంటి ఒక తొత్తు దేశం ఇజ్రాయెల్. అందువల్ల ఇరాన్ మీద పేరుకి ఇజ్రాయెల్ జరుపుతున్నప్పటికీ దాడులు, వాటి వెనకాల ఉన్నది అన్ని కూడా అమెరికా లేదా ఇతర దేశాలు అనేది కూడా మనం గమనించాలి. అందుకని దేనికి ఉండేటువంటి బలహీనతలు దానికి ఉన్నాయి. దాని అర్థం ఏదో మొత్తం ఇరాన్ వీటన్నింటినీ తట్టుకొని ఏదో విజయం సాధిస్తుందనో లేకపోతే ఇంకోటనే కాదు. కానీ వీళ్ళు అనుకున్న దానికి భిన్నంగా ఇరాన్ నిలబడింది ఈ 5-6 రోజుల్లో అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రెండోది, అమెరికా యొక్క బలహీనత ఏమిటంటే, అది ప్రత్యక్షంగా ఇంతవరకు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి యుద్ధం ఎక్కడా లేదు. ఒక వియత్నాంలో, ఆ వియత్నాంలో మొత్తం ఇండో చైనాని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి ఏ విధంగా పరాజయం పాలైందో మనం చూసాం. అన్నింటికి మించి మన కళ్ళ ముందే జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మీద కూడా అది చేసినటువంటి దాడులు, చివరికి తాలిబాన్ల కాళ్ళు గడ్డాలు కొట్టుకొని మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళనివ్వండి అని చెప్పినటువంటిది అమెరికా. అందువలన ఇప్పుడు ఇరాన్ మీద ప్రత్యక్షంగా దాడులకు దిగుతుందా అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు మధ్యధరా సముద్రము లేకపోతే ఆ ప్రాంతంలో తిష్ట వేసినటువంటి అమెరికా యొక్క నౌకా దళాలు లేదా వైమానిక దళాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నింటి మీద దాడి చేస్తే పరిస్థితి ఏమిటి, మొత్తం మధ్యప్రాచ్యం కావచ్చు లేదా పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఆందోళన పరుస్తున్నటువంటి సమస్య. ఎస్, అమెరికా ఇంటర్ఫియర్ తోటి కొంచెం బలం పుంజుకోవడమా, లేకపోతే నిజంగా అణుబాంబు దాడి చేయడానికి కూడా వెనకాడనటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి, ఏ క్షణాన ఇది ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక మాట. ఒకవేళ అటువైపు కానీ టర్న్ అయితే అసలు ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? అది అణుబాంబు ఎవరు వేస్తారని మీ ఉద్దేశం? ఇజ్రాయెల్ వేస్తుందనే, లేకపోతే ఇరాన్ ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇరానే దీనికి సంబంధించి అమెరికా మీద ఉన్నటువంటి కోపంతో ఇజ్రాయెల్ మీద ఒకవేళ ఆ స్థాయిలో అణుబాంబు ప్రయోగిస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక మాట. ఇప్పటి వరకు ఇరాన్ కానీ లేదా ఇతర అణ్వస్త్రాలు కలిగినటువంటి దేశాలు ఏవి కూడా ముందుగా మేమైతే ప్రయోగించము అని చెప్పాయి. ఇరాన్ యొక్క అణ్వస్త్రం అనేటువంటిది ఇంతవరకు తయారు కావడానికి అవసరమైనటువంటి సరకు సరంజామా అంతా సిద్ధంగా ఉంది తప్ప అది ఇంకా బాంబును తయారు చేయలేదు. ఒకవేళ అవసరం అనుకుంటే 2-3 నెలల వ్యవధిలోనే తయారు చేయగలదు అనేటువంటి గతంలో వచ్చినటువంటి వార్తలు. ఇప్పుడు ఇవాళ మళ్ళా ట్రంప్ అమెరికా గూఢచారులు ఏం చెప్తున్నారు, లేదు ఇరాన్ కి అంత సత్తా లేదు,
దాని దగ్గర ఇంకా 2 ఏళ్ళు కనీసం 3 ఏళ్ళు పడుతుందని చెప్పేసి అమెరికా గూఢచారి సంస్థలు చెప్తే మీరు చెప్పింది నేను నమ్మను, ఇజ్రాయెల్ వాడు చెప్పింది నేను నమ్ముతానని చెప్పేసి సిగ్గు లేకుండా ట్రంప్ ఇంతకు ముందే వార్త చదివాను నేను. మీరు చెప్పింది నేను నమ్మను, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, దాని మీద ఏదో ఒకటి చేయాల్సిందే అనేటువంటి ఒక ఉన్మాదానికి ట్రంప్ లోనైనట్టుగా కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి దాడి చేస్తారనేటువంటిది ఒక పెద్ద సమస్య. ఒకవేళ అమెరికా గనక అణ్వాయుధం తాను ప్రయోగించిన, లేకపోతే అన్అఫిషియల్ గా ఇజ్రాయెల్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఒకవేళ వాళ్ళు కానీ వేసినప్పటికీ ప్రపంచ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఒక అనూహ్యమైనటువంటి పరిస్థితి. అంతటి దుస్సాహసానికి పాల్పడతారా అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తున్నటువంటి స్థితి. అందుకని అణుబాంబులు వేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కనుక జరిగేట్లయితే పరిణామాలు మరి రష్యా కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, బ్రిటన్, ఫ్రాన్స్, ఇవన్నీ అణ్వస్త్రాలు కలిగినటువంటి దేశాలే. ఇవన్నీ ఏం చేస్తాయి, వీటన్నిటి మీద కూడా ఇతర చోట్ల కూడా అదే విధమైనటువంటి అణ్వాయుధాలు కనుక దిగేట్లయితే అమెరికా పరిస్థితి ఏమిటి? పక్కనే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంది. రష్యా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కనుక దాని మీద అణుబాంబులు వేసేటువంటి సమస్య లేదు. ఇరాన్ దగ్గర ఇంకా తయారు చేయలేదు కనుక ఒకవేళ వేసినా గానీ అది మళ్ళా అణువాయుధాలను తయారు చేసుకోగలిగినటువంటి శక్తి ఉంది. కొంత ఆలస్యం కావచ్చు తప్ప అది కూడా అణ్వాయుధాలను తయారు చేసి వాటిని ఇజ్రాయెల్ మీద లేకపోతే అమెరికా వాటి మీద కనుక వదిలితే అప్పుడు పరిస్థితి ఏమిటనేటువంటిది సమస్య. ఎస్, ట్రంప్ వార్నింగ్, అలాగే ఖమేనీ కూడా కౌంటర్ వార్నింగ్, అంటే వార్నింగ్ల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే వార్కు మేము రెడీ అనేటువంటి సిగ్నల్ ఇస్తుందా అనేది కూడా ఒక సందిగ్ధత ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ప్రాపగాండా వార్ అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అదే విధంగా భౌతికమైనటువంటి దాడులు కూడా జరుగుతున్నాయి అనేది మనకు తెలిసిందే. ప్రాపగాండా వార్ని చూసాం మనం. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి పోరులో ఇంకేముంది, ఉక్రెయిన్ పైచేయి అయిపోయింది, రష్యాకి అంత నష్టం జరిగింది, ఇంత నష్టం జరిగింది అని చెప్పేసి మనకి సినిమాల్లో చూపించినటువంటి బొమ్మలన్నింటినీ వీడియోలు పెట్టి మన మొత్తం ఎంటైర్ భారత్ మీడియాని, తెలుగు మీడియాని, ప్రపంచ మీడియాని కూడా బుకాయించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నం చేశాయి. కానీ వాస్తవం ఏమిటి, 3.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 20% భూభాగం, ఉక్రెయిన్ భూభాగం రష్యా చేతిలోకి వచ్చింది. అయితే దీని అర్థం రష్యాకి ఏ విధమైన నష్టం జరగలేదా అంటే జరిగింది, పెద్ద నష్టమే జరిగింది. అంతకంటే ఎక్కువ ఉక్రెయిన్ కి నష్టం జరిగింది. ఎవడు కూడా యుద్ధాల్లో జరిగినటువంటి నష్టాల గురించి ఇంతవరకు అఫీషియల్ గా యుద్ధం జరుగుతున్న సమయంలో ఏ దేశమైనా బయట పెట్టిందా? అసలు అంగీకరిస్తారా? ఉక్రెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, లేదా ఇరాన్ కావచ్చు, లేదు ఇది ఇటీవల ముగిసినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భారత్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాస్తవాలను అంగీకరించేటువంటి స్థితి ఉన్నదా అంటే లేదు. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటిది ట్రంప్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రెండవది, ట్రంప్ ఇప్పుడే, నేను ఇంకా పూర్తి వివరాలు చదవలేదు మన డిస్కషన్ కి వచ్చే ముందు, అమెరికాకి పర్యటనకు రమ్మని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరితే నరేంద్ర మోడీ గారు డిక్లైన్ చేసినట్టుగా ఫ్లాష్ న్యూస్ చూశాను. అది ఏమిటి అనేటువంటిది ఇంకా పోలేదు. కానీ అదే కనుక నిజమైతే భారతదేశం కూడా అమెరికా చేస్తున్నటువంటి పిచ్చి పనులని అంగీకరించడానికి సిద్ధంగా లేదు అనేటువంటి ఒక సందేశం ఆ నిరాకరణ ద్వారా నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు మనకు కనిపిస్తా ఉంది. అవునా కాదా నిర్ధారించుకోవాల్సి ఉందనేది నేను చెప్పగలను. ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధాలతో శాంతి నెలకొనేటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే లేవు. ఆయా దేశాలు ఎక్కడా కూడా తగ్గుతున్నట్లుగా కూడా ప్రస్తుతానికి లేదు. అంటే ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్లో చైనా వెనకుండి నడిపిస్తోంది. ఒకంత
ధైర్యం కావచ్చు, భరోసా కావచ్చు, ఆయుధ సంపత్తి కానీ చేకూరుస్తోంది అనేటువంటి రకరకాల వాదనలు. ఏంటి అసలు ప్రపంచంలో ఏం జరుగుతోంది? యుద్ధాల బాటేనా లేకపోతే అభివృద్ధి బాటలోకి వెళతాయా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అంతా చూస్తే రాజకీయ నాయకుల ఒక పొలిటికల్ గేమ్ లాగా కూడా మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఈ కోణాన్ని ఎలా చూడాలి కోటేశ్వరరావు గారు? గాజా మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలన్నింటినీ, ఆసుపత్రులు, స్కూళ్లు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించేటువంటి సహాయక కేంద్రాలను కూడా ధ్వంసం చేస్తున్నటువంటిది ఇజ్రాయెల్. ఇప్పటికీ 55,000 మందిని అక్కడ ప్రాణాలు తీసింది. వాళ్ళల్లో 80% మంది పిల్లలు, మహిళలు, వృద్ధులే ఉన్నారని చెప్పి చెప్తా ఉంది. అలాంటి దుర్మార్గానికి, మారణకాండకి బహిరంగంగా మద్దతు ఇస్తూ ఆయుధాలు ఇస్తున్నది ఎవరండి? అమెరికా వాడిస్తున్నాడు, జపాన్, బ్రిటన్ వాడిస్తున్నాడు, ఫ్రాన్స్ వాడిస్తున్నాడు, ఇతర పశ్చిమ దేశాలన్నీ ఇస్తున్నాయి. అవన్నీ వాటికి ఇచ్చి ఆ దుర్మార్గాన్ని ప్రోత్సహించున్నప్పుడు ఆ దుర్మార్గాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు, అది ఇరాన్ కావచ్చు, లేదా సిరియా కావచ్చు, లేదా మరొక దేశం కావచ్చు, అటువంటి వాళ్ళని బలపరచడానికి చైనా కావచ్చు, రష్యా కావచ్చు, భారతదేశం కావచ్చు, ఎవరైనా మద్దతు ఇస్తే తప్పేంటి అనేటువంటి ప్రశ్న. ఇంతవరకు ఎవరు ఇరాన్కి కానీ లేదా మరొక దేశానికి కానీ బహిరంగంగా ఆయుధాలు ఇచ్చినటువంటిది ఎక్కడా లేదు. అందువలన అసలు ఇస్తే తప్పేమిటి? ఆ దుర్మార్గాన్ని అడ్డుకోవటానికి ఇరాన్ ఒకవేళ ముందుకు వస్తే దానికి చైనా గాని లేదా రష్యా గాని మరొక దేశం గాని మద్దతు ఇస్తే తప్పేంటి? ఆ దుర్మార్గాన్ని అట్లాగే కొనసాగనివ్వాలా గాజాలు? పశ్చిమ దేశాలన్నీ చెప్పేటువంటి మానవత్వ కబుర్లు, ప్రజాస్వామ్యం ఎక్కడున్నది గాజాలో? కానీ ప్రపంచ పరిణామాలని లేదా జరుగుతున్నటువంటి పరిణామాలని మనం విశాల దృష్టితో చూసినప్పుడు డెఫినెట్ గా ఇజ్రాయెల్, దాని వెనకాల ఉన్నటువంటి అమెరికా దుర్మార్గాలను వ్యతిరేకించేటువంటి శక్తులన్నింటికి కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇరాన్ కి ఎందుకని అణ్వాయుధాన్ని కలిగి ఉండేటువంటి హక్కు లేదు, మీకు ఉండటానికి వీల్లేదని చెప్పేసి చెప్పడానికి డొనాల్డ్ ట్రంప్ ఎవడు అసలు? అదేమి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకం చేయలేదు. ఉక్రెయిన్ మీద కూడా అదే చేశారు. ఉక్రెయిన్ కి ఏం సమర్థనగా ఏం చెప్పారు? అది ఒక సార్వభౌమ దేశం, అదే నాటోలో ఉండాలా లేదా అని నిర్ణయించుకునేటువంటి ఒక హక్కు దానికి ఉన్నది. వద్దు అని చెప్పేసి చెప్పడానికి రష్యా ఎవరు అని చెప్పేసి అప్పుడు వాదించారు. ఇప్పుడు మరి ఇరాన్ కి అణ్వాయుధం కలిగి ఉండటానికి వీల్లేదనేటువంటి హక్కు అమెరికా, ఇజ్రాయెల్ వీడెవడిచ్చాడు? రష్యా పెట్టినటువంటి అభ్యంతరానికి ఒక ఆధారం ఉన్నది. ఏమిటి ఆధారం అంటే, సోవియట్ యూనియన్ కూలిపోయినటువంటి సమయంలో నాటోను రష్యా వైపు మేము విస్తరించమని చెప్పేసి రాతపూర్వకంగా అమెరికాతో సహా అనేక దేశాల్లో రాతపూర్వకంగా ఆ రోజు రష్యాకి హామీ ఇచ్చాయి. ఆ హామీని ఉల్లంఘించిన కారణంగానే రష్యా దాన్ని అంగీకరించట్లేదు. మరి ఇరాన్ విషయంలో కూడా మీరు అణ్వాయుధం తయారు చేయొద్దు, దానికి బదులుగా మేము మీకు సాయం చేస్తామని చెప్పేసి ఇదే అమెరికా 2015లో ఇరాన్ తోటి ఒప్పందం చేసుకొని, ఇదే ట్రంప్ 2018లో ఏకపక్షంగా ఆ ఒప్పందం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇరాన్ అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తే తప్పేంటి? అసలు తప్పు చేసింది ఎవడు? ఈ ట్రంపే కదా. ఆ అణు ఒప్పందాన్ని అమలు జరుపుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? అందుకని అసలైనటువంటి నేరస్తురాలు అమెరికా, దాన్ని తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఇజ్రాయిల్, వాటికి మద్దతు ఇస్తున్నటువంటి పశ్చిమ దేశాలు అనేది నా అభిప్రాయం. ఎస్, అంటే అణు సంపత్తి కలిగినటువంటి దేశాలు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు. లైక్ ఇరాన్ కూడా ఒక మాట చెప్పింది, మీరు అణుబాంబులు కలిగి ఉన్నంత మాత్రాన మీకు లొంగి ఉండాల్సినటువంటి అవసరం లేదు, మేము మీకు భయపడాల్సినటువంటి అవసరం లేదు, అదే స్థాయిలో మేము కూడా ఢీకొంటాం అనేటువంటి మాట. కానీ చాలామంది చెప్తున్నటువంటి, అంటే నియంత్రణ కావచ్చు లేకపోతే ఇతరత్ర వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, ఒక్క అణుబాంబుతో ఇతర దేశాలన్నీ కూడా బెదిరిపోతాయి కాబట్టి ఎక్కడో ఒక చోట ఒక దాడి జరిగితే తప్ప అంతా కూడా ఆగిపోయేటువంటి పరిస్థితులు, భయపడేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటి రకరకాల కామెంట్స్. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం చివరిలో అప్పటికే జపాన్ చేతులు ఎత్తేసింది, ఓడిపోయింది. ఆ ఓడిపోయినటువంటి సమయంలో
అప్పటికి అమెరికా బాంబు తయారు చేయగలిగింది. ఎందుకని ప్రయోగించినప్పుడు ఓడిపోతున్నటువంటి జపాన్ మీద ప్రయోగించి జపాన్ ని భయపెట్టాలని కాదు, ప్రపంచాన్ని భయపెట్టాలని. అవును. ఆనాటికి ఉనికిలో ఉన్నటువంటి సోవియట్ యూనియన్ ని లేదా అమెరికాను వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలన్నింటినీ కూడా భయపెట్టడానికి, నా దగ్గర ఇలాంటి ప్రమాదకరమైనటువంటి బాంబు ఉంది, నేను చెప్పినట్టు వినకపోతే మీ తిత్తి తీస్తామని చెప్పేసి అమెరికా బెదిరించడానికి, ప్రపంచాన్ని బెదిరించడానికి అణుబాంబుని ప్రయోగించింది. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి? నీకెంత సత్తా ఉందో మాకు అంతే సత్తా ఉన్నాయని చెప్పేసి అనేక దేశాలు మన దేశంతో సహా అణుబాంబులు తయారు చేసుకున్నాం కదా. మనం అణుబాంబులు తయారు చేసుకుంటే మన మీద ఆంక్షలు పెట్టింది ఎవరు? సోవియట్ యూనియన్ పెట్టిందా? అంటే కొన్ని దేశాలు ధైర్యం కోసం, కోటేశ్వర గారు, కొన్ని దేశాలు ధైర్యం కోసం పెట్టుకుంటాయి, కానీ కొన్ని దేశాలు మాత్రం అవి మా దగ్గర ఉన్నాయనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయనేటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి కదా, మనం దాని ఎలా చూడాలంటారు? అమెరికా ఆ విధంగా బెదిరిస్తా ఉంది. మిగిలినటువంటి దేశాలు అమెరికా బెదిరింపులకి ఆత్మరక్షణ కోసం, అవసరమైతే మేము కూడా సిద్ధంగా ఉండటం కోసం మిగిలిన దేశాలన్నీ కూడా తయారు చేసాయి. అమెరికా తర్వాతే కదా మిగిలిన దేశాలు, సోవియట్ తయారు చేసింది కానీ, లేకపోతే చైనా తయారు చేసింది కానీ, భారత్ తయారు చేసింది కానీ అమెరికా తర్వాతే కదా. ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే, అమెరికా బెదిరింపులు తట్టుకోవాలంటే మనం కూడా అలాంటి ఆయుధం కలిగి ఉండాలి. భారతదేశం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకం చేయాలని భారత్ ని ఒత్తిడి చేస్తే భారత్ నిరాకరించింది. మనం అణు పరీక్షలు జరిపితే అమెరికా మన మీద ఆంక్షలు విధించింది. మరి అప్పటికి చైనాకి మనకి అప్పటికి సరిహద్దు వివాదం ఉంది కదా, అంతకు ముందు జరిగినటువంటి యుద్ధం. అయినా చైనా మన మీద ఏమన్నా ఆంక్షలు పెట్టిందా? సోవియట్ యూనియన్ ఏమన్నా ఆంక్షలు పెట్టిందా? లేదు కదా. అమెరికా ఒకటే కదా ఆంక్షలు పెట్టింది. ఆంక్షలను ధిక్కరించి ఇందిరాగాంధీ కావచ్చు, తర్వాత వాజ్పేయి హయాంలో కావచ్చు అణు పరీక్షలు జరిపామా లేదా? అటువంటి హక్కు ఇరాన్కి ఎందుకు లేదు? దాని అమెరికా దాడులు గురయ్యేటువంటి మరొక దేశానికి ఎందుకు లేదనేటువంటి ప్రశ్న. రైట్. అంటే ఎలా చూడాలంటారు? కోవిడ్ తర్వాత అతలాకుతలం అయిపోయింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం. ఇప్పుడు యుద్ధ మేఘాలతో రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కావచ్చు, కొన్ని దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు లైక్ ఇండియా పాక్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇప్పటికే తిరోగమనంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అభివృద్ధి బాట పట్టాలంటే ప్రపంచం మొత్తం కూడా చాలా సమయం పట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఈ సమయంలో ఇవన్నీ అవసరమా అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వాళ్లే మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉంది వరల్డ్ వార్ దిశగా. అంటే ఆ కోణం ఉందంటారా? ఆ ఛాన్సెస్ ఎంతవరకు? వరల్డ్ వార్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అటువంటి పరిస్థితి అయితే లేదు. కరోనాతో నిమిత్తం లేకుండానే అమెరికా లేదా ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా కుప్పకూలిపోయిందో మనం చూసాం కదా. 2008లో జరిగినటువంటి పరిణామాలు ఎందుకని కుప్పకూలిపోయినాయి అవి? దానికి భారతదేశం మినహాయింపు, చైనా మినహాయింపు, రష్యా మినహాయింపు, అమెరికా ఐరోపాలో ఉన్నటువంటి దేశాల్లోనే కదా ఆ సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభాన్ని ఇంతవరకు 2008లో వచ్చినటువంటి సంక్షోభం నుంచి అమెరికా గాని లేదా పశ్చిమ ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలు గాని ఇంతవరకు బయటపడలేదు. దానికి కరోనా కూడా తోడైంది. ఆ సంక్షోభాన్ని ఇతరుల మీద నెట్టడానికి, ఆ సంక్షోభం నుంచి ఇతరుల నుంచి లబ్ధి పొందడానికి అమెరికా చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు మనకి కనిపిస్తున్నాయి. వాటినన్నింటిలో ఒకటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా కోటేశ్వరరావు గారు ఒకటే ఒక ప్రశ్న, అంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆ రెండు దేశాలకు పరిమితం అవుతుందా, విశ్వవ్యాప్తం అవుతుందా అనేటువంటి ఒక ప్రశ్న. విశ్వవ్యాప్తం అవుతుందని చెప్పలేం గాని పరిమితమైనటువంటి యుద్ధం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమెన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హౌతీస్ కావచ్చు, లేకపోతే లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లాస్ కావచ్చు, వీళ్ళు రంగంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి డెఫినెట్ గా. అది కూడా అమెరికా వ్యవహరించేటువంటి తీరును బట్టి. రెండోది, అరబ్ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా 21 దేశాలు ఈ పరిణామాలని వ్యతిరేకిస్తూ ప్రకటన చేశాయి. అమెరికా మరింత తెగించి దుర్మార్గానికి కనుక పాల్పడేట్లయితే అరబ్ ఇస్లామిక్ దేశాల్లో ఉన్నటువంటి జనం అక్కడ ఉన్నటువంటి పాలకుల్ని ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేందుకు కనుక ముందుకు రాకపోతే
అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు ఆయా దేశాల్లో అంతర్గతంగా జనం ట్రంప్ ప్రవర్తన ఈ సందర్భంగా ఒక మాట మనం మాట్లాడుకోవాలి. ట్రంప్ ప్రవర్తన ఆ దేశంలో వాళ్ళకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పిచ్చివాడి చేతిలో ఒక రాయిలాగా కూడా తన ప్రవర్తన ఉంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.